హే హాయ్ గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గరుడ క్రియేషన్స్. ఈరోజు మనం నానక్రంగూడలోని జై వీర హనుమాన్ టెంపుల్లో ఉన్నాం. మొదట ఈ ప్రాంతం పల్లెటూరు వాతావరణంలో ఉండేది. స్థానిక భక్తులు ఒక చిన్న హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించినట్టు చెబుతున్నారు. మనం గుడి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఎడమ వైపున వినాయకుడు దర్శనం ఇస్తాడు. ఇక్కడ చూడండి, చిన్న భక్తురాలు ఎంత బుద్ధిగా మొక్కుతుందో. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే తర్వాత శివయ్య దర్శనం ఇస్తారు. ప్రతి శివరాత్రికి ఇక్కడ భక్తులు చాలా రద్దీగా ఉంటారు. ప్రతి సోమవారం ఇక్కడ శివలింగానికి భారీగా అభిషేకాలు కూడా చేస్తారు. అందరికీ జై శ్రీరామ్. ఇక్కడ ప్రతి శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణం చాలా ఘనంగా జరిపిస్తారు. చూడండి, ఇక్కడ సీతారాముల వారిని ఎంత చక్కగా అలంకరించారు. భక్తులు ఇటువైపు వెళ్తున్నారు. ఏముందో చూసేద్దాం పదండి. ముఖ్యంగా మంగళవారం మరియు శనివారం రోజుల్లో వీర హనుమంతుడిని ప్రార్థిస్తే మంచి ఫలితాలు వస్తాయని ఇక్కడ భక్తుల నమ్మకం. అలా కొంచెం ముందుకు వచ్చాక రెండు పెద్ద బండరాళ్ళ మధ్యన నాగదేవత మరియు శివలింగం దర్శనం ఇస్తారు. మన చిన్ని భక్తురాలు మళ్ళీ వచ్చేసింది. చూడండి ఎంత భక్తితో వినయంగా మొక్కుతుందో. ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంది. ఇక్కడ వాతావరణం ఎంత విశాలంగా ఆహ్లాదకరంగా ఉందో చూడండి. ఇక్కడున్న శివలింగానికి ప్రతి సోమవారం పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు మరియు గంధంతో అభిషేకాలు చేస్తారు మరియు తాజా పూలతో అలంకరిస్తారు. ఈ ఆలయంలో గోమాతలు ఉండటం కూడా చాలా ప్రాముఖ్యత తెలుపుతోంది. మనం మరోసారి చూసుకున్నట్టయితే ఇక్కడ నాగదేవత మళ్ళీ మనకి చెట్టు కింద దర్శనం ఇస్తున్నారు. ఎంత అందంగా ఉన్నారు చూడండి. సో ఇప్పటిదాకా మీరు గుడి ప్రత్యేకత గురించి చూసారు కదా. ఇప్పుడైతే ఇక్కడ పూజ స్టోర్ లో ఉన్న అన్నయ్యని అడిగి తెలుసుకుందాం రండి. హాయ్ అన్నయ్య, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ స్టోర్ ఖచ్చితంగా చేసింది హనుమాన్ టెంపుల్, దాని తర్వాత శివుడు, తర్వాత మిగిలినంత టెంపుల్ పెట్టారు. నడుస్తా ఉంది. మన దాదాపు 90 సంవత్సరం రన్నింగ్ అవుతుంది. దాదాపు పబ్లిక్ వచ్చేబట్టి 6 సంవత్సరాల నుంచి రన్నింగ్ నడుస్తుంది. అయితే భక్తులు ఎక్కువ మంది వస్తారు కదా, దానికి శనివారం ఏం రీజన్ అంటే ఇక్కడ మనం ఏం అడిగినా కూడా కోరిక నెరవేరుతుంది. ఇక్కడ విధంగా ఏం కోరినా కూడా నెరవేరుతుంది. దాని గురించి అంత పబ్లిక్ ఎక్కడొక్క నుంచి వస్తూ ఉంటారు. మన కాచిపుర, నాచు, గచ్చిబౌలి ఇక్కడ వస్తూ ఉంటారు. ఇక్కడ గౌలితోటి, ఇక్కడ తాండా, చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. అందులో మంచి దేవుడు ఏం సాధించినా కోరిక నెరవేరుతుంది. ఇక్కడ నుంచి అన్ని తీసుకెళ్తారా భక్తులు? అన్ని ఇక్కడ నుంచి కొడతారు. బయట నుంచి ఏం తీసుకురారు. ఇక్కడ నుంచి ఏం గాలి తీసి తీసుకుని మొక్కేసి వెళ్తారు. సో చూసారు కదా, స్వామివారి ప్రత్యేకత అయితే ఇది. మీరు కూడా వచ్చి విజిట్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.